పోలు చూడక పోవాలి. ఎవరైతే మాట్లాడొద్దు, ఎవరైతే కనపడొద్దు అనుకుంటున్నావు పక్క కనపడవు. ఇవాళ నాకు పోయిన పాడి మంచిగా కాకపోవాలి, చేపలు పడకపోవాలి. నీ సంగతి చెప్తా నేను ఇవాళ. ఏదో ఎదురుగా వస్తున్నావు అన్న, నువ్వు చేపలు వస్తాను నాకు ఎరగనారా? నువ్వు ఎదురుగా వస్తున్నాయి అన్నావో, నీ మనసున్న మాటే అన్నావో కానీ నాకు తెలియదు. కానీ ఇవాళ పోయిన పని మంచిగా కాలేదు అనుకో, రాత్రి ఉన్నది నీ సంగతి మంచిగా. అమ్మ దేవుడా ఎట్లయితుందో. దేవుడా అర్ధ కిలో కొరమట పడాలి ఇలా. దేవుడా వాడాలి పోతుంది. అబ్బా దేవుడా, నాకైనా మొదలు వచ్చిన పోరగాళ్ళు వీళ్ళు ఏం పడే రెండు, నాకు ఒక్కడైనా పడుతుంది గుంజుకోపోతుంది. అరే 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 అబ్బా ఏం కావచ్చు. ఈ అమ్మాయి ఇలా ఎదురుగా అయ్యిండు నేను అనుకుంటూనే ఉన్నా ఎట్లయితుందో ఏం కథనా అని. ఈ ఫోన్ రావట్టు ఇప్పుడే. హలో హలో మామ, హ్యాపీ 31st. ఈ సంవత్సరం అంతా కష్టపడ్డ బాధ మర్చిపోయేటట్టు బర్ఫు దావత్ చేద్దామే. ఏడున్నారా మీరు? థ్యాంక్ యూ రాలుడా. నా పెళ్లి రోజు నేనే మర్చిపోయినా. పెళ్లి రోజు 31st కదా నాది, నువ్వు మాత్రం మర్చిపోలేదురా. థ్యాంక్ యూ. ఇక చేపలకు వచ్చిన 2 కొరమాటలు పడ్డాయి అనుకో, మంచిగా వచ్చి ఇంత కళ్ళు తీసుకొని మంచిగా దావత్ చేసుకున్నాం. ఓ మామ, నువ్వు ఎట్లా మామయ్యనా? నాకు నీ పెళ్ళి ఏమో March 31st అయ్యాయి, ఇదేమో December 31st అయ్యాయి. ఇది నీ పెళ్లి దావత్ కాదే, పాత సంవత్సరాన్ని ఎలగొట్టి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేది ఈ December 31st అంటే. ఆహా అరే మర్చిపోయినా నేను. అయిన దానికి నువ్వు రా, అందరికి ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి పొలు దావత్ చేద్దాం. సరే ఆడికేరా, జమ్షెట్ రాషెట్ కాడికే, మన వాళ్ళు అందరూ ఆడికి వస్తారు. దా ఫోన్ చేద్దాం దా. అమ్మ పోవాలి రాయ్యా, మా దోస్తుగాళ్ళు అంతా వస్తారంట. ఇలా ఒల ముఖం చూసిన, ఆయన ముఖం చూసిన, బాలిగాని ముఖం చూసిన కథ. ఇలా చేపల వల్లే ఏం వల్లే. మా మామకి చేపలు పడితే పడేయో, మనల్ని అందరినీ మోపియాలి, 10-15 వేలు జమ చేయాలి. ఎట్లనే చేసి దావత్ మాత్రం గట్టి చేయాలి అలా. అరే ఇద్దరం వర్రం తీస్తే వర్రం పెట్టేటోడే వాళ్ళరా. నువ్వన్నా వర్రం తీ, నేనన్నా వర్రం పెడతా, లేకపోతే నేనన్నా తీస్తే నువ్వన్నా వర్రం పెట్టు. ఎక్కువ మాట్లాడకు, నువ్వు నాకంటే 2 రోజులే పెద్ద. నాకు అమ్మమ్మ చెప్పింది, తాడి చెట్లేగా మెరుగని అయిపోయింది అనుకున్నావు. నువ్వే వరంది, నేనే వరం పెడతా, లేకపోతే నేనే వరం తీస్తా, నువ్వే వరం పెట్టు. నువ్వేది వరాలు. అరే నీతోడు వశపడతట్లేదు కదా, చేయి పని చేయి. నీతోడు వశపడతట్లేదుగా. నడువన్నా పొద్దు పోతండి. కొత్తనే ఉంటే ఇంకేం చేయాలరా? ఇక అందరికి ఫోన్ చేసేది అట్లనే ఉంటే ఇంకా వాళ్ళు ఫోన్ చేయకపోతే మీ చేయాలి. నువ్వే నీతోనే ఉన్నాయి నంబర్లు అన్నీ. అబ్బా చల్లగా మంచిగా ఉంది. కానీ ఏడ్రా మన వాళ్ళు ఇంకా ఎవరు రాపోయా. అరే ఫోన్ చేయరా వెళ్ళాము. పోసేకి ఫోన్ చేస్తాం. ఫస్ట్ పోసి పోయి. అరే ఆడ ఫోన్ వస్తుంది, జర ఫోన్ తెపోరా. ఫోన్ ఎవరిది? నాదే. మరి నువ్వు తెచ్చుకోపో. అరే తెస్తే ఏమవుతుందా ఇప్పుడు? నీ ఫోన్ నేనేం తెస్తా. తెస్తే బరువు అవుతుందా? కాదా మరి. ఇంతోటి పెద్ద పరిచయం ఉందిగా నాకు. హలో సుధాకరా? అలా అన్న పోసన్న ఎడున్నవే? ఇక మనోళ్ళు అందరు ఇలా 31st దావత్ చేద్దామంటున్నారు. చెట్టు కింద కూర్చున్నాం. బుడ్డో నీ దగ్గరనే ఉన్నాడా? ఉంటే పట్టుకొని జల్దీ రారి. వస్తామే. ఈయనే ఉండు, మావాడు కూడా ఈయనే ఉండు. తీసుకొస్తా. సరే అన్న, తీసుకొస్తాం. వస్తున్నాం.
అరే ప్రభాకరు మనోళ్ళంతా ఫోన్ చేస్తురు 31 దావత్ చేస్తురట రమ్మంటారు మరి పోదా. మరి పైసలు ఎట్లా? అరే పైసలు ఎందుకురా? దావతికి పైసలు వద్దా? అరే ఉన్నాయిదా నాకే రారా పోదా. అయితే నిన్న మన ఊరాలు తీసిన పైసలు ఉన్నాయా? పోంపా. కోరి చేద్దామే ఇక మళ్ళా ఎవరున్నారబ్బా? సాంగ్యానికి చేద్దాం, సాంగ్యానికి చేద్దాం. సాయంగాని కాదు, మనోనికి చేద్దాం. ఎవరికి? సాయంగాని చేయి, సాయంగాని చేయి. వీడు ఎడవన్నాడో ఫోనే లేపాడు. వాడు నిద్రమబ్బాడు. ఎడవన్నాడో కదా. ఏమో ఫోన్ కూడా ఏబట్టి ఇప్పుడు. హలో, ఏడున్నావురా? నేను బైక్ ఆడున్నారా? అరే మన వాళ్ళందరూ 31 దావత్ చేద్దామంటారు, జల్దిరా. నీ ఏందిరా, నా బాధ నాకుంటే నీ బాధ నీకుందారా? అగో నీకేం బాధ వచ్చిందిరో? పొద్దుగాల బర్రె ఎదకొచ్చింది, దాని పాడుగాను అదురుక నేనురుక అదురుక ముఖాలన్నీ నొత్తనేరా. అయితే తీరా రా, మన వాళ్ళందరూ కలుద్దామన్నారు, దావత్ చేసుకున్నదా ఇవాళ ఒక్కనాడేనా? సరే సరే వస్తున్నది. ఏడా? దా ఇడికే రా, మన జమ్ చెట్టు కాడ చింత చెట్టు కానే కూర్చున్నాం. దా సరే సరే వస్తున్నది. మీరందరూ వాళ్ళకైతే ఫోన్ చేయ అందరికి. అందరికి వేసినా కానీ నువ్వు రారా? వస్తాను. సరే మంచిది. రైట్. అని బర్రె ఏదోకి వచ్చిందట, వాని బాధ కాదు వాడు కాదు, ఒకటే ఊరుకున్నట పద్దా నుంచి. వాని గట్టే వాని తీట. అరే అశోక్ నంబర్ ఉంది అరణితారా? నా దగ్గర కానీ నెంబర్ ఎక్కడిది? నా తను ఉంది. మరి నువ్వు చెయ్యి. నేను చేస్తా. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లేవడతలేడు మనిషి. ఏడున్నాడు? ఎటు పోయిండో ఏమో. హలో, అరే అశోక్ ఏడున్నావు? ఏంటంటే నన్ను రేపు చూడొస్తారు, కడిగి షాప్ వచ్చి మొత్తం చేద్దామని వచ్చిండే. మంగళ షాపు ఉన్నావు? అవునే. నీ పెళ్లి చూపులు మధ్యనే మోపవుతుంది కానీ మధ్యాహ్నం నష్టం కానీ పిల్ల మనోళ్ళు సోపతి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చెట్టు కాడ కూర్చున్నావు, రాని చెట్టు కింద. ఎందుకే? రేపు 31 దావుతాట కదా. ఇంత దూరం వచ్చినా అమ్మ 31? నువ్వు వెళ్ళావు రావాలి దావత్. సరే అన్న ఈరోజు మంచి చేద్దామే, 31 మంచి చేద్దామన్నా. ఫుల్ తాగు దాని చేద్దాం. ఓకే 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 వస్తానా, తొందరగా వస్తానా? ఓకే ఓకే ఓకే. మన మంగళవారం అనిల్ గారి షాపులనే ఉన్నావా? అవునా, ఇదే ఉన్నా. సరే నీ పెళ్లి చూపులు మంచిగా అవుతాయి కానీ ఈ సంవత్సరంలో పెళ్ళి అయ్యే యోగం మంచిగా ఉంది నీకు. ఇక మన వాళ్ళు అందరూ ఫోన్ చేసినాం, ఓకే మంచిగా 31 దావతు ఫుల్ భర్పూర్గా చేసుకుందాం. సరేనే, నువ్వు వెళ్ళేవి రావాలి. తొందరగా వస్తానన్నా, తొందరగా వస్తా. ఓకే ఓకే తొందరరా. సరేనా, సరే వస్తా. ఏందన్న పెళ్లి చూపులటాను? యానికి పెళ్లి చూపులు చూడొస్తురట. ఇక వాడు మంచిగా నున్న బీటి పళ్ళ అది అంటారుగా రుద్దుకుంటున్నాడు అంతా. అయితే మనకు పెళ్లి దావత కూడా ఉందన్న, జల్దీ జల్దీ. అంతేరా, 31 తర్వాత పెళ్లి దావత. పెళ్లి దావతే ఉన్నది. ఇప్పుడు పోషేకి చెప్పినాం, పవాకర్ గాని చెప్పినాం, అశోక్ చెప్పినాం, సామ్యానికి కూడా చెప్పినాం, సాంగ్యానికి చెప్పినాం. ఇంకిద్దరు ఉన్నారు అయ్యా. ఎవరు చెప్దామే? అస్సలోడు కానీ గిట్ల వస్తుర్రు. పోసే ఇట్లా వెళ్ళిరే, పోసే మన పవాకర్ గారు ఇద్దరు వెళ్ళిరుగా. అగో వస్తూనే ఉన్నారుగా. అవును వస్తనే ఎట్లా వస్తారు చూడు, గెలుపులో నీళ్ళు. పొట్టోడు పొడుకోడు కానీ గమ్మతొస్తారు. అబ్బో అబ్బా చింత చెట్టుకి చల్లగా కూర్చున్నారు, ఈడ పెట్టినారు. నమస్తే అన్న. నమస్తే నమస్తే. బయట చల్లగా ఉంది చింత చెట్టు కింద, చింతకాయలు కూడా బాగానే కూర్చో కూర్చోరు ఇక. వచ్చినారా అందరికి ఫోన్ చేసినా మరి మనోళ్ళకి అందరికి? గిడి కూర్చో. చేద్దాం. ఇంకేం పొద్దు పోతుంది చేయరు ఫోన్. పనిపోతుంది ఆడ ఎలానిస్తలేడా మామూలు. ఇంకోలా బండి సప్పుడు అవుతుంది. అదేంది వాడే సాయంగాడు కాలు నొప్పులు పెడుతున్నట్టు అందుకే బండి వచ్చిండు. బండి ఆనే పెట్టి పంపుతారు. బరే దొరికినాయిరా? బరే పాడుగా బరే దొరకలేదు, ఏం దొరకలేదు. బరే దొరకపోతే మీ అయ్యతో బాధేరు. మా అయ్యకు ఫోన్ చేసి చెప్పిన. అంతేనా? మరి డాక్టర్ కన్నా చెప్పిపోయినవరా? డాక్టర్ డాక్టర్ చాలా ఫోన్ చేస్తే లేపుతలేడు. డాక్టర్ వస్తున్నా అంటాడు. డాక్టర్ వస్తలేడు, ఏం వస్తలేడు. సరే సరే తీయని. అబ్బా 7 అయినా ఇంకా వస్తలేడు. ఆయన పెళ్లి చూపులకు పోతా అన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో రాడు. సప్పుడు అవుతుంది.
ఓహో నమస్తే అన్న ఈడే కూర్చున్నారన్నా నేను ఊరానికి వచ్చి ఆడిపోయిన చింతల కింద తిరిగి వస్తుండే ఆశింతలు కాడు ఆడిపోయినా ఏ నువ్వు మంచిగా ఓదికి చెప్తా ఓదికి పోతావు నా సెంచరీ ఆడనుకోపోయినా ఇంకా పోతన రావాలి సింహం అన్న రావాలి అగో సింహం కాదే ఆయనకి దేవుడు వస్తాడే శివాలు ఊగుతాడు అంతేనా ఇవాళ వారం అన్న ఒత్తడో వారం పైకమైతే మత్తు పైకం ఉంది కానీ ఇవాళ ఒత్తడో రాడు అన్న వస్తాడు ఈ వీటికి వస్తాడు మనం చెప్పినప్పుడు వస్తాడు అందరం కట్టగట్టుకుని మన అందరం పోవాలి మన అందరం మస్తుకుంటాయి పైకం అందరం పోదాం మరి సరే కానీ ఇగో అందరం అయితే వచ్చినాం 31 దావతు ఇప్పుడు ఎంతమంది ఉన్నాము 1 2 3 4 5 6 7 8 ఇద్దరితోని 8 మంది ఈ జాగా అయినాడు కదా మనిషి మన వార్డ్ నెంబర్ చేసిండు కదా మరి ఆయన కూడా వస్తాడు మన గెలిచింది కదే అవును అవును ఆయన రమ్మనండి పెద్ద మనుషులు మనం మంచుకుంటాడు అది పచ్చం కొత్త అని పోయిండు నిన్న ఫోన్ చేసి నాకే 31 దావత్ దూరం వేయాలరా అని ఆయన 3 ఉన్నారు ఇక ఇంకా 3 సరే ఫస్ట్ మన పోతు పైన చేద్దాం చెయ్యి ఫోన్ చేయి ఆడు బండ్ల మీద తిరుగుతాడో లేపుతాడో లేపడో ఆడు అంతేనా ఓ అయ్యా ఆయన ముంగడు పోయినా అదే వెనుక పోయినా అదే అబ్బో ఏం మనిషి అనుకున్నావు ఆయన ప్రవీణ్ అన్న ఏడున్నావే అదే ఇంటికానే ఉన్నా. ఇంటికాడ ఏం చేస్తానవే? ఈ మా వాళ్ళు అందరూ ఊరికి పోయి బువ్వ వండుకోరదా కూర వండుకోరదా ఇక బువ్వ వండుదామా అంటే నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి. అన్నమంతా మెత్తగా అవుతుంది. ఏదో ముచ్చట చేయాలి ఎప్పుడు అన్నమంతా మెత్తగా కాబట్టి 31 నాడు ఇంట్లో నువ్వు బివ్వు వండుకుంటావా అన్న? ఇడికి రా, అందరం చింత చెట్టు కిందనే ఉన్నాం. మంచిగా చికెను కళ్ళు మటన్ అన్ని ఉన్నాయి. జల్ది రాయే నువ్వు. అంతేనారా? ఏదా 31 నాడు ఇంట్లో అన్నం వండుకుంటా అవే. జల్ది జర ముందర ఫోన్ చేయదారా, ఇప్పుడు అన్నమంతా మెత్తగా అయిపోయా. మన ఊత అంత వచ్చిందని చెప్పు. మన ఊతు మొత్తం వచ్చింది దా. గీత లేట్గా చేస్తారా, జర ముందుగా ఫోన్ చేయదారా. అన్నం కూడా పొద్దుగాల ఖరాబ్ కాకపోయింది. ఏం కదా పొద్దుగాల తింటవాయిదా. సరే సరే ఏడున్నారు మరి ఇప్పుడు? ఈయనే చింత చెట్టు కింద జమ చెట్టు కింద ఉన్నదా? సరే వస్తున్నది. జా బిరాన్ రా. వస్తున్నా. అన్నం పడుతున్నట చేతు కాల్చుకున్నాడట. మేఘాల మీద వస్తాడు. మాటలు మాట్లాడితే మరి అంతా అదరగొడతాడు. కోడలు దాడితే ఇప్పుడు చూడు ఎంత మాట మీద వస్తాడు. దూరం ఉండరు అయ్యా ఆడు ముందే. సింహమన్న దగ్గర పోదాం పరి. ఈయన వచ్చినాక పోదాం. ఎవరు? ప్రవీణ్ రావద్దా? ఈయన ఎప్పుడు వస్తాడో. ప్రవీణ్ రావాలి, పెద్ద మనిషి రావాలి. అరే ఇగో అందరు అంటున్నారు కదా 31 దావత అంటున్నారు. ఇగో మా అల్లుడు చూస్తే అదే పని అంటున్నాడు. ఇక మనిషి 1000 రూపాయలు వేద్దాం, ఇంకేముంది. ఇంకా 1000 రూపాయలు ఏం సరిపోతాయి మామ? పోయినసారి ఎటు సరిపోలే, ఈసారి 1400 వేసుకుందాం. నిమ్మలంగా తాగొచ్చు, నిమ్మలంగా తినొచ్చు. ఏమంటారు? ఏదో 500-600 మనిషిని వేసుకుంటాం అంటే వస్తుంది. గాతిగా 1500 అయితే మా దగ్గర ఏడు ఉన్నాయి. మొన్ననే ఇల్లు కూలిపాయ. మా బాధ మాకుంటే ఇవన్నీ పైసలు మా దగ్గర ఎక్కడి పైసలు లేవంటున్నారు. గాతి 500-600 అంటే ఇస్తాం కానీ 1500 500-600 ఏమవుతుంది? ప్రవీణ్ అన్న వచ్చుంటా కూర్చోరా. నేను అనుకున్నారా మీరు అంతా ఏమో గుడుతురు అనుకున్నా కానీ ఏంద్రా ముచ్చడా? ఇగో ఏం లేదే, రేపు 31 దావుతుంది కదా. అవును, మనిషికి 1000 రూపాయలు వేసుకుందాం. పోయినసారి లెక్కనే చేద్దాం. మనిషి 1000 రూపాయలు అంటే ఇగో మావాడు అంటున్నాడు మనిషికి 1400-1500 వేయాలంటున్నాడు. ఈ పాడు కానీ అయితే సరిపోతాయే. 1500 పెడితే ఏమన్నా దావత అయితే అదే ఎత్తే మనిషి 5-6 వేలు వేయాలి. మా చేతి దావా చేయాలి కానీ 1500కి ఏమవుతుంది? అబ్బా నేను అనుకుంటూనే ఉన్నా, నువ్వు ఎటకారానికి అంటున్నావో మమకారానికి అంటున్నావో నాకు ఎట అర్థమైతే లేదురా భయ్. కాదే, ఇప్పుడు మనిషికి 1500 అంటారు. మనిషి 1500 వేసుకుంటాం. ఏం చేస్తాం? అవన్నీ తాగుతాం, తింటాం, అయిపోతుంది. అంతే. ఏమైనా ఉపయోగానికి వస్తా అదే రావు. ఏం చేస్తాం? తాగుతీమి, ఎగిరితీమి, తెల్లారంగా లేవంగానే ఇటు పోతీమి అది ఒడిచే. ఇప్పుడు మనం 31కు ఏదో ఒకదానికి జర సాయం చేసినట్టు చేస్తే ఈ సంవత్సరం పేరు మీద మొత్తం మనకు గుర్తుంటది. అబ్బా నువ్వు ఇచ్చినావంటే ఏదో ఒక ఫిట్టింగ్ ఉన్నట్టే లెక్క. ఉంటేనే వద్దావు, లేకపోతే నువ్వు రావు తాగదు. ఇప్పుడు
మనిషి 1400 అంటారు కానీ ఓ 12,000 అవుతున్నాయి మనకు. అలాగే 10,000 మన పోసి కానీ మొన్న ఈ వానాకాలం ఇల్లు కూలిపోయా కానీ వానికి ఇల్లు లేదా ఓ 10,000 12,000 వానికి ఇచ్చినాం అనుకో 4 రేకులు అనేది ఎత్తేసుకొని ఇంట్లో ఉంటాడు కానీ అట్లా వేస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది, మన పేరు ఉంటుంది, మన యూత్కు మంచి పేరు ఉంటుంది. మళ్ళీ అరే 31st రోజు దోస్తులు అందరు కలుసుకొని నాకు రేకులకు పైసలు ఇచ్చిర్రా అన్నట్టు వానికి ఉంటుంది. ఓ 4 కూడా ఆరేమో దోస్తులు మంచిగా మనిషిని పైసలు వేసుకొని మనకి ఇల్లు కట్టిచ్చిర్రా అనే పేరు ఉంటుంది మన యూత్కు. కాసంటి మంచి పని చేయాలి కానీ తాగుడు ఎగురుడు చేస్తే ఏం లాభమే ఏముంటదే? అంటే లోకం మీద అందరు మనమేనే, లోకం మీద అందరు లోకంతో మనకెందుకు రా, మన దోస్తు గారికి బాధ ఉంది కాబట్టి మనం సాయం చేయాలి. ఇగో ఎందుకైనా ఎట్లయినా సోపతి గాడు మనోడు, వర్షానికి మన వాస్తవానికి పోయింది అని ఇల్లు కూలిపోయింది. మనం మన తరపున మన యూత్ తరపున మన పోసేకి 10,000 ఇస్తాను అంటున్నారు అందరు. ఏమంటున్నారు మీరు? 10,000 రూపాయలు పోతే మిగిలిన 2,000 రూపాయలు ఉన్నాయి. ఏం చేద్దాం? అమ్మా మీరేమన్నా చేసుకోరు, నాకు మాత్రం కింగ్ పిషల్ బీర్ 2 కావాలి. అమ్మ మరి నీకు? నాకు ఓసేనే, నాకు ఓసే. నాకైతే 5,000 కావాలన్నా, తగ్గేదే లేదు. అంతేనా? ఓబ్బు నేను ఒప్పుకోను. సరే మరి ఏం కావాలో మీరు చెప్పరాదురే మీరు. నాకైతే 2 కమ్జులైనా సరే 2 బురుకలైనా సరే ఎవరైనా సరే అడ్జస్ట్ అవుతా. నాదేందే, మీరు ఏది తాగితే నేను అదే తాగుతా. నాదేమన్నా ఉన్నదే గంతే నాది కూడా. అమ్మా అరే మొత్తం మీద అయితే దోస్తాన్లో ఒక మంచి పని చేస్తున్నాం రా. ఈ 2021 సంవత్సరంలో మనం అయితే మంచి పని చేస్తున్నాం రా. మన దోస్తు గానికి ఒక 10,000 సాయం చేసినట్టుంది, మిగిలిన పైసలతోని 2,000తో దావా చేసుకున్నట్టుంది. 2 పనులు మంచిగానే రా. ఇక ఏముందిరా, మంచిగా ఇక తాళ్ళలోకి పోయి మంచిగా కళ్ళు వస్తుంది. ఇక జర అయితే కళ్ళు తీసుకొని కళ్ళు తాగుదాం పర్రా. ఇక అదైతే అక్బర్ అయిపోతుంది దావత్ కూడా. ఇగో మంచిది కల్తీ కలవంది ప్రకృతి ఇచ్చిన చెట్లు, తాడి చెట్ల కళ్ళు, మంచి కళ్ళు కుండ కళ్ళిపించుకుందాం. అడ్డమైన మందులు ఎందుకు అవి అన్ని బీర్లు కోటర్లు మంచిగా ఏమన్నా పానానికి. నువ్వు కళ్ళు తాగు, ఆరోగ్యం ఉంటుంది. అదే మంచిగా గమలాయనకు ఫోన్ చేస్తా. కాదే నువ్వు గమనాయనకు ఫోన్ చేస్తాను మంచిగా ఉంది కానీ మరి అసలుడే సింహం పొట్టినాడు సింహ. ఓ అయ్యాల ఆయన దేవుని కొలుపు కొలుతాడు ఇవాళ. అన్న నువ్వు జల్దీ ఫోన్ చేయి, పోదాం. ఇగో ఫస్ట్ గమలైనా ఫోన్ చేస్తా, ఆయన ఎట్లయినా వస్తాడో మన ఎంబడి. ఈ 2020 సంవత్సరం ఎంత దరిద్రంగా వచ్చిందంటే మొత్తం నాశనం అయిపోయింది, నాశనం పట్టించింది ఇది. అంతేనా? ఈ 2020 సంవత్సరాన్ని మళ్ళా రాకుండా చేయాలరా మనం. అంతేరా. ఫోన్ చేయరా. మనము మనడు కొలుపు చెప్తాడు కదా, ఈ 2020 సంవత్సరం వచ్చే ఈ ఎంత అధ్వానం ఉందో, వచ్చే సంవత్సరం ఎట్లుందో అడుగుదాం. ఇక ఆగు, నేను గమలైనకు ఫోన్ చేస్తాను. ఓ గమలైన ఏడున్నాడో కదా. కళ్ళు పోతే పైసలు కూడా తక్కువ అయితే మంచిగా ఉంటది, పానం ఆరోగ్యం. అందరూ మంచి కళ్ళు వస్తున్నారే, మంచిగా ఇడిపించుకొని వద్దాం. శరీరాల తీర్థం కళ్ళు, పేరు వెళ్ళిన తాడు. అంతే మాట్లాడు, మంచి కళ్ళు పోయమని. హలో కొండం పరశురాములు గౌడు, ఏడున్నావు? ఇగో మేము పోరాలంతా దావత్ చేసుకుంటున్నాం, మళ్ళీ శరీరాల తీర్థం కళ్ళు పోతావు అయ్యాలా? ఏడున్నావు? మళ్ళా ముస్తా కట్టుకొని రా, బయలు. ఓకే. ఏ గమలైన సుధ ఒప్పుకున్నాడు, పోయి మనం పోదాం. కుండకాలు పోతాను మరి అడుగు. పోతాడు, మంచి సూపర్ కళ్ళు పోతాడు. అంతేనా? అయితే పోదాం పరి, నరసింహ దానికి పోయి నరసింహని తీసుకొని పోదాం పరి. దుమ్ము దుమ్ము పరి. పట్టుకోరి పరి. అమ్మా నడురా నడురా. ఏమైనా వారి పొద్దు అయితే అరే
మనోడు వార్డ్ నెంబర్ 10 అమ్మకు పోయినట్టున్నాడు రా. పత్తి అమ్ముకొని వస్తాను వస్తుడు హీరో లెక్కనే ఉన్నాడే. నమస్తే నమస్తే. ఏమైందా ఫోన్ చేస్తే కలుస్తలేదు? నేను ఎడున్నారా పొద్దుగాల పోయినా అత్తమ్ముకోరానికి. పత్తి అమ్ముకొని వచ్చి గడిన ఉన్నట్టుంది కానీ అంతేనా? దావత్ మొత్తం నీదేనే ఇయ్యాల. గిట్టుబాటు పడక నేను బాధపడుతుంటే ఉన్నదా పైసలు వచ్చి చేద్దామని చూస్తున్నావు ఎవరు కాదు కానీ ఇగో అన్న 31st దావద్దు మా యూత్లో నువ్వు ఒక్కనివే లేక 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 వార్డ్ నెంబర్ అయినావు. ఈసారి జర 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాలి నువ్వు. చూతాంది కానీ ఏడాది ఎందుకేమోరా నాకు అంత మంచిగా అనిపిస్తలేదు నాకు. అరే నువ్వు ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఎంత తిప్పల పడ్డావు ఏందెక్కడ చేస్తావు నువ్వు? ఒక్కరికే కాదు ఎవరికి మంచిగా లేదు ఈ సంవత్సరం. మీరు గెలిపించింది వాస్తవమే కానీ నేను ఒక్కని బాధపడతలేను కదా, ప్రపంచమే బాధపడుతుంది, అదొక్క బాధ అవుతుంది. అదే ఇప్పుడు మన నరసింహ ఉన్నాడుగా శివం, ఆయన దానికే పోతున్నావు ఇప్పుడు. నువ్వు సుధర ఆడికే ఏ ఆడికా పోదామా? పోదాం పాప. ఆయన పట్టుకొని వచ్చి ఈ సంవత్సరం ఎట్లుంటుందో అడుగుదాం. ఏ ఎంతైనా జర బాధ అనిపిస్తుంది నాకు ఈసారి పండుగ వేసుకోకపోతే లేదు దానికి పాడు కానీ ఏడాది 2020 అడ్డమైన ఏడాదిగా వచ్చింది. మనసే లేదు. ఈ 2020 మనం మన పెట్టాలనే అట్లా మళ్ళీ ఇటువంటి సంవత్సరం మళ్ళీ రావద్దు అట్లా చేయాలి. అట్లా చేద్దాం. ఈ మంత్రకాంతాడు పోతే అవుతాడు ఇది చెప్తాడు కానీ అడుగుదాం పైగా. దోస్తుగాడే నా ఊగేటోడు. మెల్లమెల్ల పోదాం దారి. బండి ఎందుకు రా నడుచుకుని పోదారి. పెట్రోల్ ఎట్లా పెరిగింది? తమ్మి ఏం వచ్చినవేదిరా? 10,000 శనార్థి తల్లి. నీ 2020 సంవత్సరము నాకు ఏ పని చేద్దామన్నా అంత అడివడివి ఆగమాగం అవుతుంది. ఏ పని కలిసి వస్తలేదు నాకు. ఈ 20 సంవత్సరం పోయి 21 కోట్లన్నా నా పరిస్థితి ఎత్తదు. జర ఆ తల్లిని వేడుకోడా చెప్పు. 10,000 శనార్థి. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, బండ సొరికెలున్నా నా బావ నరసింహ, నా పూషవ తల్లి, నా సమ్మక సారక్క, ఊరు వెలుపల వెలిసిన నా అక్క దుర్గవ్వ, 10,000 నీకు, 10,000 చెల్లె. లేగా నన్ను మర్చినావు కదరా, లేగా నన్ను పెడపేసేవులో పెట్టినావు కదా, లేగా అందుకే నీకు కష్టాలు వచ్చినాయి తమ్మి. నా బండ సరికెలు ఉన్నాయి, నా బావ నరసింహ. ఇక మరిచిన వాడితే మరి ఏం మరిచినట్టుంది నేను. ఈ 2020లో దేశాలు గలగలైనవి లాగా పల్లెలు పట్టణాలు ఈ పల్లెటూళ్ళన్నీ లాగా అన్ని గడగడలైనాయి తమ్మి. ఈ దేశం మనుషులు ఎట్లా గది తప్పిరో రోగాలు కూడా గట్ల వస్తున్నాయి తమ్మి. ఈ సంవత్సరం సంవత్సరం అన్నా మంచిగుంటామా? 2020 మంచిగుంటామా? లాగా ఈ 2021లో కూడా మనం ప్రజలు, రైతులు, దేశంలో అందరూ సుఖ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. లేగా 10,000 తల్లి, 10,000 నీకు. ఈ 2020 పాడుగాను ఇట్లా పాడైపోయింది తమ్మి. దేశాన్ని అంత ఆహరించాయి తమ్మి. ఇక పట్టు 10,000 ఆను 4 తమ్మి. నీకు నరకిస్తుంది తమ్మి. జనం అంతా నీ మీద ఏడుస్తున్నారు. వచ్చే 5-6 నాడు నేను నీ ఇంటికి వస్తా. ఇల్లు బందోబస్తు చేస్తా తల్లి. ఇంటికి బందోబస్తు చేసి నీకు మంచిగా చేసి వస్తాయి. కాలు మొక్క మంచిగా నమస్కారం. నమస్తే.
వచ్చాడు ఇవాళ నమస్తే స్వామి. నమస్తే నమస్తే బాగానే ఉన్నావు అందరు నమస్కారం పెట్టిరా మా పని కంటే నీ పని అన్నట్టు ఉంది. ఎందుకు సీను ఎట్లయినా 10,000 అంటున్నావు. ఏదో ఇగో భగవంతుడు నాకు కాలు ఇచ్చిండు ఏం చేస్తా అంత అంతే కరెక్ట్. అయితే మాకు కూడా 10,000 తీసుకుంటావు నువ్వు? అదే మీకు తీసుకుంటా అని ఇగో మనం దోస్తున్నాము. అదే చెప్తున్నా. ఇగో అన్న ఇగో వార్డ్ మెంబర్ గారు ఇగో మరి మన వచ్చిన పని ఏంది ఏం కదా దమ్మని చెప్పు. ఇగో ఒక్క నిమిషం ఆగు. ఈ బండారు కుంకుమ పక్కన పెడతా లోపల పెట్టు. ఏం మనం మాట్లాడుకుందాం. సీరని చెప్పి వచ్చిన ముచ్చట చెప్పి జరా జరా వస్తా. అట్లా మంచిగా పెట్టకపోయా ఏగాకు మనకి బాగా చెప్పు ఇక బండారు ఇట్లా తీసి పక్క పెట్టినా ఇక ఏం మాట్లాడినా మన ఇష్టం ఇక. ఇగో ఈ 2020 సంవత్సరం అవు ఏది చేసినా మంచిగా అనిపిస్తలేదు. లేదు 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 ఈ 2021 సంవత్సరం అన్నా మంచిగా ఉందా లేదా అడుగుదామని వచ్చినాం. ఆహా అట్లా అంటారు. నేను కూడా దేవి ఆ తల్లిని వేడుకున్నా ఇవ్వడక ఏమనంటే ఈ 2020లో మంచిగా లేదు. దేశమంతా ఆగమైంది. పల్లెటూళ్ళు అన్నీ ఆగమైనవి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 2020ని పారదోలి ఈ 2021 కూడా మంచిగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్నా ఇప్పటిదాకా. అయితే వాళ్ళు పోయిరు మీరు వచ్చిర్రు. ఇగో మన దోస్తుగారు అందరూ వచ్చారు. మన బ్యాచ్ ఇదంతా మన బ్యాచేగా. అవు జర ఈ బ్యాచ్ కంటే నువ్వు మెరుగున్నావు. మనోడు మన వార్డ్ నెంబర్ అయింది కదా. ఎంత కష్టపడ్డాం. తెల్లదాకా పొద్దుదాకా లేకుండా తిరిగి గెలిపించినావు. హైయెస్ట్ మేజర్ మనమేనా. నువ్వు బాగా తిరిగితేనే పడ్డాయి ఓట్లు. కరెక్టే. నీ అంతయ్య నీ దయతో అయింది కానీ ఈ 31st ఉంది రేపు. అవు అంతే ఉన్నది ఉన్నది ఉన్నది. ఇవాళనే 31st నేను రేపు అంటున్నా కానీ ఈ రోజే ఇవాళనే దావా చేద్దాం అనుకుంటున్నావే. ప్రజలు నువ్వు చెప్పు. మా యజమాని చెప్తావు మొగసుడికి చెప్తావు. మనిషి 1,400 రూపాయలు వేసుకుంటున్నాం. 1,400 దావా చేస్తున్నాం. ఇక జర నువ్వు ఇంతో అంత జర ఉన్నోనిగా ఇక జర ఎక్కువ అందరూ నా మీద పోతే మీ మీద చెప్తారు. ఎక్కువ ఏం లేదే మనిషి 1,500. సరే పో మంచిగా షెడ్ ఇచ్చే కళ్ళు చెప్పినావు. ఎవరి దగ్గర చెప్పినావు? కొండ పరిశ్రమ ఉంటానా ఆయన దగ్గర అయితే జర మంచిగా ఉంటుంది. జర నాకు ఇలా ఐదారం జర నీట్గా ఉండాలి కళ్ళు. మంచిగా ఉంటుంది. ఎందుకంటే నా మీద దేవుడు ఉన్నాడు. అంతే అంతే మీకు అందరు తెలుసు. ఫస్ట్ నీకు ఎలా తల్లి పానకం ఎక్కువ కోరుకుంటుంది. ఫస్ట్ ఎల్లవతాలకి తర్వాత నీకు తర్వాత మాకు అందరికి అంతే. సరే పోదాం. డ్రెస్ వేసుకోపోయా పని చేసుకోపో పోదాం. మళ్ళీ అందరు బరాబరే కదా. ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే మా ఒక్కరికి మటుకు మనం అందము పైసలు తక్కువ తీసుకో. ఎవరు వచ్చినా 10,000 తీసుకో. ఎవరు చెప్తే వాళ్ళు చెప్తూనే ఉంటా. మేమేం చెప్పాలి నీ మంత్రాల గురించి. ఇంకా అమ్మ తాళాలకైతే వచ్చినాం. మన గౌడన్ ఏడుండే ఆయన కోసమే చూస్తున్నావు. ఎప్పుడు వచ్చినా లేట్ అయ్యేస్తాడు ఆయన. ఫోన్ చేయనా వాళ్ళకి రానే రాడు. ఏం మనిషి ఏం పడైన 31st దావత్ గట్టిగా వేసుకున్నాం. ఏడే ఓ సీనా బుర్ర సప్పుడు వస్తుంది. లూన బండి ఆయనది వస్తుంది. వస్తుండు అమ్మ ఈ సీనానికి పెత్తనం అయితే ఏడ లేటే ఉన్నది మరి. చాలా సప్పుడు అదే నమస్తే 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 గౌడనా. ఏడుందే చెట్టు గాడు ఉన్నదే. మేము బొక్క కోసం కుక్క కళ్ళే మంచిగా ఉంటుంది. అడుగు కళ్ళు మంచిగా మరి మేము గీస్తున్నాం మంచిగానే ఉంటుంది మరి. చెప్పాలి పేరు వెళ్ళిన తాడంటేనే అంతేనా. సూపర్ ఉండాలి.
అన్నా ఓ ఇగో కళ్ళు వచ్చింది, చికెన్ వచ్చింది, ఇక అన్నీ వచ్చినాయి. ఇగో మనం అయితే మనిషిని పైసలు వేసుకొని దమ చేసిన పైసలు ఉన్నాయి. ఇగో ఏదేమన్నా ఉన్నా కానీ తాగక ముందుకే ఉండాలి. అది మాట, అది మాట. మా పోషణకు ఆర్థిక సాయం చేద్దాం అనుకున్నాం, అది ముందుగా తాగక ముందుకే చేసేయాలి. తాగినాక అయితే మళ్ళీ ఎవడెవడు ఎట్టుంటాడో ఏం కాదు అర్థం తెలియదే. అంతే. అందుకనే ఏం చేయాలంటే ముందుగాల మన వార్డు మెంబర్ అని ఉండగా పెద్ద ఆయన, ఆ పెద్ద మనిషి తన పైసలు ఉన్నాయిగా, ఆ ముందుగాల పోసేకి ఇవ్వాలి. ఇచ్చినాకనే మనం తాగుడు మొదలు పెట్టాలి. సరేనే ఏమంటే ఇక చూడతామి. ఇగో మనం అందరం జమ చేసుకుంది ఒక 12,000 రూపాయలు, ఒక 2,000 రూపాయలు ఖర్చులు పోను. ఈ మిగతా 10,000 రూపాయలు మన పోషేయకు ఇల్లు మన వర్షంలో కూలిపోయింది కదా, ఆయన ఇల్లు సక్కదిద్దుకోనికి మనం ఇద్దాం. ఇక ఆయన సంతోషంగా ఉంటాడు. ఇక మనం ఉన్న కాడికి చేసుకుందాం. దీని సమ్మతిస్తారు అందరూ. పోషయ్య లేచిపో. ఇక చూడు పోషయ్య, ఫస్ట్ నీ ఇల్లుని మంచిగా సక్కదిద్దుకో. జర మాకు కూడా సంతోషం ఉంటుంది. మనం ఏదైనా కూర్చో. పోషణ ఈ 10,000 ఇటుక తెచ్చుకుంటావా, లేకపోతే 10,000 సిమెంట్ తెచ్చుకుంటావా, రేకులు తెచ్చుకుంటావా? మొత్తం మీద కప్పేసుకోవాలి నువ్వు. ఫస్ట్ రేకులు వేసుకోవే, గోడలు మంచిగా ఉన్నాయి. రేకులు వేసుకో, ఆ పెంకలు తీసేసి రేకులు వేసుకో, కథ అయిపోతుంది. ఉన్న కాడికి నిమ్మలంగా ఉంటుంది. అదే ఇప్పుడు మన లెక్క అందరు సాయం చేస్తే ఇలాంటి పేదలు ఎంతో మందిని ఆదుకోవచ్చురా. అవునే అంతేనే. రోజు అడ్డమైన తాగుడుకు దానికి దీనికి పైసలు అన్ని ఖర్చు పెడుతున్నాం. అంతే. గిట్ట సాయం చేసిన ఒక ఇల్లు నిలబడుతుంది కదా. మంచి చాలా సంతోషం ఉంది. అరే నేను దోస్తానం అంటే ఏందో అనుకున్నారా, కానీ నా ఇల్లు కూలిపోతే మీరంతా సాయం చేసిర్రా. కానీ మన యూత్ తరఫున అన్ని ఊళ్ళలో ఉండి ఇట్లా సాయం చేస్తే ఊరు నిలబడుతుంది, లేదా రాష్ట్రం నిలబడుతుంది, దేశం నిలబడుతుందిరా. కానీ ఇలాంటి దోస్తానం ఎప్పటికి ఉండాలని నేను కోరుకుంటున్నారా. పెద్ద మనిషి అయిన అంటే మా వార్డు మెంబరు, మా యూత్ లో వార్డు మెంబర్ అయ్యిండు. ఆయన పెద్ద మనిషి, ఆయనకు కొంచెం ఇక సైడ్ తిరిగి ధర పడతలేదు మరి. కానీ తర్వాత రాని అప్పుడే వస్తుంది పెద్ద మనిషికి. కళ్ళు ఎట్టుందే పెద్ద మనిషి? కళ్ళు జబర్దస్త్ ఉంది. ఈ సుఖం మందు అవుతుంటుండేనా? ఉండదు ఈ సుఖం మందు అవుతుంటుండేనా? వస్తాడు, కళ్ళు సూపర్ ఉంటది. ఇది భగవంతుడు ఇచ్చిన వరం ఇది. అంతే. అది ప్రవీణ సప్లైంది. నువ్వు ఏమన్నా కళ్ళు రాలేదు, ఒక దమ్ము కళ్ళు వచ్చినాక ఏం కళ్ళు అందరు శనార్థే. శనార్థులు మంచి కోసం మంచి పడరు కింద పోతుంది కళ్ళు. గౌడా కింద గారనే గౌడ కింద పోతుంది. ఉండనండి ఉంది కదా. అంతే అంతే తీయ కొత్త కొత్త తీసుకున్నా పెద్ద మనుషులు కానీ రేపటి 2021 సంవత్సరం అందరూ మంచిగా ఉండాలి, ప్రపంచం మొత్తం మంచిగా ఉండాలి. అంతే. ఎట్టుందా కళ్ళు నడుచున్నా? సూపర్ ఉంది. ఓకేనా? ఓకే. దోకలే అన్న కళ్ళుకు. అంతేనా? ముళ్ళేంటిదే అన్న సినా ముళ్ళే ఎప్పుడు కానీ తమ ఇంగ్లీష్ అని మందు వాడద్దు. అంతే అన్న. ఇంగ్లీష్ అని మందు వాడితే దీనంత ఆరోగ్యంగా ఉండదు. పైసలు ఎక్కువ, ఆరోగ్యం తక్కువ. ఇది పైసలు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. ఇది భగవంతుడు ఇచ్చిన వరం. ఇది నరసింహాన చికెన్ అనుకోతి కానీ చికెన్ అయ్యా ముక్కలు జర ఒక పడ్డు రానే నీకు ఆశనే ఆశది. అరే అలా ఉంచుకోగానే ఒక పక్క వేసుకున్నాక ఒక పక్క ముక్క పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ ఒక వరుస ఉంచుకోవాలి. తన కడుపు నిండా దరిద్రం భాషే. నువ్వు ఒక్కరి దాకా అయిపోయిందా? ఇంకిద్దరు ముగ్గురు తాగినాక అదే చికెన్ తిద్దాం. లైన్ వేసుకుంటూ వస్తే అయిపోతుంది. కళ్ళు వేసినట్టు తిద్దాం. నీకు ఆరడం ఎక్కువ ఉంది, పోరాటం తక్కువ. ఇగో తమ్మి లొల్లి చేసుకోవద్దు. నేను వస్తున్నా, మంచిగా కూర్చోరి, మంచిగా తాగుదాం, తిందాం, పోదాం. సరేనా? సరేనా?
గమనైనా చూడరాడు బొక్కలే ఇది వేద్దాం అన్న వేద్దాం అనే లాస్ట్కు కాక మనకు కళ్ళు బాగుంది అయ్యారా 31 అంటే మనకు ఏ మందు లేకుండా కోటర బీరు లేకుండా కళ్ళుతో బాగైంది. కళ్ళు ప్రకృతి ఇచ్చిన వరము. కళ్ళు బాగుంది కాక. ఓకే ఓకే కాక కళ్ళు ఓకే. సిగాల నరసింహన్న రోజు సిగాలుకి కోటర తాగినట్టు కాదే ఇవాళ 31 దావత్ కళ్ళుతో చేసిన ఎంత చక్కనున్నది. రోజు ఇట్లా కళ్ళు తాగితే ఎంత మంచిగా అనుకున్నావు. సిగాలుకి పుణ్యానికి వచ్చిన కోటర తాగుతావేను. ఇది ఇక్కడ కళ్ళు తాగాలి ఇవాళ 31 దాతెట్ట జుమ్ము అంటుంది. రే ప్రవీణ్గా అన్నీ అన్నావు కానీ నా సీగాలంటే నాకు బీపీ లేస్తుందిరా. నాకు ఎల్లవ తల్లి నీడున్నదిరా. నీకెందుకు రాదంతా అదే అది పొద్దున లేస్తే ఎవరి ముఖం చూసినా కానీ ఒక స్టాప్ రాలేదు నాకు. కానీ నువ్వు మధ్యనే ప్లాన్ చేసినావురా. చికెన్ ముక్కలు తెచ్చినావు మంచిగా ఉంది. కానీ అరే ఈ 31 దావత్ అంటే ఒక్కొక్క పోరగాళ్ళు ఏమో చేసుకుంటున్నా. కానీ చెట్టు కళ్ళు తాగినాం ఇవాళ, కోటలు తాగలే ఇవాళ. మంచిగా ఉంది రాలుడు మామ. నీకు చేపలు పడనే నాకు ఎరికే. కానీ అన్నకు వార్డ్ నెంబరు మామవు మీరు అందరిని ఒక దగ్గర కలిపి పోషన్నకు సాయం చేసినావా? ఇది ఒక్కటి నచ్చింది. ఉద్దేశం మిమ్మల్ని అందరినీ రప్పించిన ఉద్దేశము మంచిగా అయ్యింది. నాకు సంతోషం. నీ శాప పడకున్నా సరే కానీ పోషేకైతే సాయం అయింది. మన ఊతు అరే మన ఊతు ఎట్లా సాయం చేసిర్రో ప్రపంచంలో ఊతు అంతా ఇలాంటి వాళ్ళకు సాయం చేస్తే దేశం మంచిగా ఉంటుంది, పల్లెలు మంచిగానే ఉంటాయి. అది దోస్తానికి విలువియాలి, సమస్యకు పరిష్కారం చేయాలి. ఒకటే అరే 31 దావత్ అయితే ఫుల్ జరిగింది. అరే అందరూ సంతోషంగా ఉన్నాం. అంతా కూడా వచ్చే సంవత్సరం మనం అంతా సంతోషంగా ఉన్నాం. అందరు నాకు సాయం చేసిర్రా, అందరూ మంచిగా ఉన్నాం. కానీ మన బూర్క పిట్టల వల్లే అని మనం బాధపడొద్దు. రాబోయే రోజులు అన్నీ మన ఎర్రై మనంతా దోస్తానం, అంత కొత్త సంవత్సరం మంచిగా ఉండాలిరా. హాయ్, వెల్కమ్ టు విలేజ్ ఫ్రెండ్ ఛానల్. అందరూ ఫోన్ చేసి అడుగుతుర్రు, అన్న వీడియోలు వస్తలేవు అని. రీసెంట్గా నాకు ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది. ఈ 2 నెలల నుంచి వీడియోలు లేవు, ఏం లేవు, చాలా వెనకబడిపోయినా. కాబట్టి ఈరోజు కొంతమంది మిత్రులు నాకు సాయం చేసి ఈ వీడియో చేయాలని ప్రోత్సహించారు. అందుకొరకు ఈరోజు 31 దావత్ అని విలేజ్ సీన్ ఛానల్లో చేయడం జరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.